మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిది ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. చూశారా, మహారాణి కైకేయి సందేశం అయినప్పటికీ దాసీని మహారాజు దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా రాముడు సింహాసనం పైన కూర్చోనే లేదు. ఇప్పుడే స్థితి ఇలా ఉంది. మేము చూస్తాం రాముడు సింహాసనాన్ని ఎలా అధిష్ఠిస్తాడో. అదే చూడాలని ఆశపడుతున్నాను పిచ్చి తల్లి. ఈ వేడి మహారాజు గారి తీయని మాటలకు చల్లబడిపోకూడదు. జాగ్రత్త. ఈ రోజు మహారాజు కల్లబొల్లి మాటలకు లోబడ్డారో ఇక జీవితమంతా దాసీ బ్రతికే. ఆ మహారాజుని రానివ్వు. ముందు ఆయన ఇచ్చిన వరాలను పూర్తి చేయించుకుంటాం. కంగారులో పట్టు జారకూడదు. మేమెక్కడ కంగారు పడుతున్నాం? వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఎక్కు పెట్టిన అస్త్రాన్ని గురి చూసి వదలాలి. అటులైన నువ్వే చెప్పు, మేమేం చెయ్యాలో. ఈ సమయంలో ఈ అయోధ్యలో నువ్వుగాక మాకు మరెవ్వరూ లేరు. నువ్వు ఏ దారిలో నడిపిస్తావో మంతరా, మేము ఆ దారిలోనే పయనిస్తాం. దారి ఒక్కటే ఉంది, స్త్రీ సహజ గుణం. స్త్రీ సహజ గుణాన్ని పూర్తిగా చూపించాలి. మొట్టమొదట మీ సర్వాలంకారాలు తీసి అవతల పారయ్యాలి. తీసేయండి నగలన్నీ. తిన్నగా అలక మందిరానికి వెళ్ళండి. గిజగిజా కొట్టుకోవాలి నీటిలోంచి బయటకొచ్చిన చేపల. బాగా ఏడ్చినట్టుండాలి మీ కళ్ళు. నిజానికది మొసలి కన్నీరే కావచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మహారాజులు నిశ్చేష్టులవుతారు. వారు తమరిని వేడుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. రాణి, ఎందుకిలా ఉన్నారు? ఈ దుస్థితి ఎందుకు కలిగింది? మా ప్రియాతి ప్రియమైన మహారాణి, మాట్లాడండి. కానీ జాగ్రత్త, మాట్లాడకూడదు. కన్నీరు ఒలికిస్తూనే ఉండాలి. కుమిలి కుమిలి మీరు ఏడుస్తూనే ఉండాలి. కానీ ప్రాణనాథుని ఏ మాటకు సమాధానం ఇవ్వకూడదు. మరి ఆ 2 వరాలు ఎప్పుడు కోరుకోవాలి? అదే చెప్తున్నానుగా, మరీ అంత తొందరపడితే ఎలా? చూడండి, ముందు మాట తీసుకోవాలి, రాముడిపై ఒట్టేయించుకోవాలి, అప్పుడు కోరికలు అడగాలి. రామునిపై ఒట్టు వేయనంత వరకు తమ ఆంతర్యం వెల్లడి కారాదు. మర్చిపోకండి, గుర్తుంచుకోండి.
దేవి దేవి కైకేయి ఏం జరిగింది? మాట్లాడండి. ఏమిటి సంగతి? అరే, ఈ వేషం ఏమిటి? చెప్పండి. ఏదైనా మాట్లాడండి. ఈ క్రోధాన్ని ఎవరు రగిలించారు? ఎవరు మిమ్మల్ని అవమానించారు? తన మృత్యువును తానే ఆహ్వానించుకున్నవారెవరు? చెప్పండి. కైకేయి, చూడండి, మీరిలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం. మీకు తెలుసు, మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని. మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం. ఏది అడిగినా అందివ్వగలం. మీరు తలుచుకుంటే రాజుని బికారిగా మార్చగలరు, బికారిని రాజుగా చేయగలరు. దేవి, ఎక్కడి వరకు సూర్యుని వెలుగు పడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది. ద్రావిడ, సింధు, సౌవి, సౌరాష్ట్ర, దక్షిణాపథం, ఇంకా అంగ, వంగ, మగధ, మత్స్య, కాశీ, కోసల రాజ్యాలు మా అధీనంలోనే ఉన్నాయి. ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి, తక్షణం మీ ముందుంచుతాం. మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి. మీరు మమ్మల్ని తిరస్కరిస్తే ఏ ఆశతో జీవిస్తాం? దేవి, మీరు అడగండి ఏం కావాలో. మేం మీకు మాటిస్తున్నాం. ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం. ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా? తిరిగి ఈరోజు తీయని పలుకులతో వచ్చారు. ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు. కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి? దేవి, ఏ పాత వాగ్దానాలు పూర్తి చేయలేదు? చూసారా, వాటిని కూడా మర్చిపోయారు. మహారాజా, పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్ళారు. అసుర శంబరునితో మీరు యుద్ధం చేశారు. ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం. గుర్తుందా? అది కూడా మర్చిపోయారా? గుర్తుంది. ఎంతో చాకచక్యంగా మీరు యుద్ధభూమిలోంచి రథాన్ని తీసుకువెళ్లారు. ప్రఖ్యాత యోధులు చెకుతులయ్యారు. అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్ఛపోయారు. ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్లకుంటే తమ ప్రాణాలు దక్కేవి కావు. మేము రథాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళాం. అక్కడ తమకు శుశ్రూషలు చేశాం. దాంతో తమకు తెలివి వచ్చింది. తమ ప్రాణాలు దక్కాయి కనుకే ఈనాడు మీకు ఈ కొత్త జీవితం లభించింది. గుర్తుందా? గుర్తుంది, సర్వం గుర్తుంది. ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీకోసం మా ప్రాణాలను త్యాగం చేయగలం. తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం? మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ సమయంలో తమరన్నారు, ప్రాణప్రియా, మీరు మా ప్రాణాలను రక్షించారు. మీకు మేము 2 వరాలిస్తున్నాం. మీరు కోరుకోండి, ఏం కోరుకుంటారో అని. అయితే అప్పుడు మేమన్నాం, మహారాజా, మీరిచ్చిన ఈ 2 వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని. మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం అయ్యాం. మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు. అందుకోసం 2 కాదు, మీకు 4 వరాలిచ్చుండాల్సింది. 4? మహారాజా, అడగండి. ఇప్పుడు తమరా 2 వరాలే ప్రసాదించండి. మహాభాగ్యం. మీకు ఆ 2 వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది.
మీరిప్పుడే కోరుకోండి, మేము నెరవేరుస్తాం. మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం. మేము ఇలాంటి మాటలు లెక్కలేనన్ని సార్లు విన్నాం. మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది. దేవి, ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా? అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం. ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం. మహారాజా, ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి. చూడండి, మీరు మా ప్రాణాధికమైన వారు. మేం మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా మీద ప్రమాణమా? ఆ, మాకంటే ప్రియమైన వారు మీకింకెవ్వరూ లేరా? ఆ, రాముడు. మరి రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు? రామునిపై ప్రమాణం? అలాగే, మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం. మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తాం. నిజంగానా? ఆ, మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి. ఏమిటది? ముందు ఈ భయంకర వేషాన్ని తీసేయండి. అలుక మందిరం నుంచి బయటికి రండి. తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి. ఆ రూపం చూసి మేం పరవశమైపోతాం దేవి. చంద్రుణ్ణి చూసిన చకోర పక్షిలా. కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి, లేదంటే... ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం. లేవండి, ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకోనివ్వండి. మీకిచ్చిన 2 వరాలు వెంటనే పూర్తిగా ఇస్తాం. ఆ. ఇక మేము తీరిక లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి మిమ్మల్ని కలుసుకోలేకపోవచ్చు. రాజ్యానికి సంబంధించి అన్ని పనులు మేమే చూసుకోవాలి. ఇంతటి చింతన మహారాజు గారికి కూడా ఉండదు. ఉండనే కూడదు. మేముండగా వారికెందుకు ఆ చింతన? మేముండి ఏం లాభం? రాజుగారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని తగ్గించడమే మా కర్తవ్యం. సైనికుడి బాధ్యత, సేవకుడి ధర్మం. దేశ భవితవ్యం కోసం ఒక్కో క్షేత్రంలో చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఒక క్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఊర్మిళ, మీరు మా హృదయంలో వ్యాపించిన వెలుగు, మా ప్రేరణ. మాటలు వల్లించటంలో నేర్పర్లే. చూడండి ప్రియ, సోదరులు భరతులు, శత్రుఘ్నులు ఉంటే వారిపై కొంత భారం ఉండేది. మాతా కైకేయి గారిని అడుగుతాం రేపే వారిని పిలిపించమని. దీనివల్ల మేము మీకోసం కొంత సమయాన్ని కేటాయించగలం. ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞిలా. రండి, మా ప్రక్కన కూర్చోండి. విన్నారా? నగరం అంతా హర్షధ్వానాలతో ఎలా మారుమ్రోగుతుందో. ప్రజలు రాముని రాజ్యాభిషేకోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది మేము వింటూనే ఉన్నాం. అది సరే, ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి. మాకిచ్చిన 2 వరాలు ఆజ్ఞాపించండి, మీకేం కావాలన్నా ఇస్తాం. ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం. అడగండి, మీకేం కావాలో అడగండి. మాకు ఎక్కువ వద్దు, మాకిచ్చిన 2 వరాలు చాలు. ముందు ఇది అడగనా లేక ఇది అడగనా? ఏది కావాలో అదే అడగండి. తమరే చెప్పండి. ఇది ఇది కోరుకోండి. కోరుకోనా? ఆ, మా ఈ వరం ఏమిటంటే, అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి, రాముడు కాదు. ఏమిటి? భరతుడా? అవును మహారాజా, భరతుడే.
మరి రెండవ వరం రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. ఏమిటి? రామునికి వనవాసమా? అవును మహారాజా, 14 సంవత్సరాలు తపస్విలాగా మునివేషంలో వనాలలో ఉండాలి. అతడు ఏ నగరంలోకి వెళ్ళడం నిషిద్ధం. అరే, మా మాట వినగానే మీరు చలనం లేని బొమ్మలా ఉండిపోయారేమిటి? అస్త్రాల్లా మా మాటలు గుచ్చుకున్నాయా మహారాజా? మాకిచ్చిన 2 వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉన్నాయి. అందువల్ల ఈనాడు మేం కోరుకుంటున్నాం. మీరివ్వకూడదనుకుంటే ఇవ్వకండి. మీ వాగ్దానాన్ని వదిలేయండి. ఈ లోకంలో తమకే అపకీర్తి సంభవిస్తుంది. తరువాత ధర్మం, సత్యమని తమరెన్నడూ ప్రస్తావించకండి. కైకేయి, తెలుసా మీరేం కోరుకుంటున్నారు? పరిపూర్ణంగా తెలుసు మహారాజా. మేం కోరుతున్న వరాలేమిటో. లేదు దేవి, ఇది ఎలా సంభవం? ఈ వరాలు ఎలా ఇవ్వగలం? ఉదార హృదయంతో గొప్ప సత్యవ్రతునిలా ఏం ఆలోచించి వాగ్దానం చేశారో మీరడగండి. ఏం అడుగుతారో, ఏం కావాలో అడగంటని అసలు ఏమనుకున్నారు మీరు? ఈ అమాయకురాలు కైకేయి ఏవో చిన్న కోరికలు కోరుతుందనుకున్నారా? అరే, మేమొక రాజపుత్రికలం, ఒక రాజుకి ధర్మపత్నులం. ఒక రాజ్యం కంటే తక్కువదేదీ కోరలేంగా. అది ఊహించలేకపోయారా? ఊహించాల్సిందే. మేం ఊహించలేదు. ఇందులో మీ దోషమేమీ లేదు. ఎందుకంటే మేం మీ అసలు రూపాన్ని గుర్తించలేదు గనుక. మేము దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నామో అదొక నాగినని తేలింది. మహారాజా, తమరొక యోగిలా తిడుతున్నారు. ఎంతటి వీరపురుషులు మీరు! మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది. మీరెందుకు నవ్వుతారు? ఈ లోకమే నవ్వుతుంది మా దీనస్థితిని చూసి. అది మాత్రమే కాదు, ఈ వృద్ధుడు స్త్రీ వ్యామోహంలో అంధుడై రాముని లాంటి ధర్మపుత్రుణ్ణి వనాలకు పంపించాడంటారు. మేము ఏం సమాధానం ఇవ్వాలి? అయితే మరి ఎప్పుడైనా ఎక్కడైనా వీరపురుషుల సమక్షంలో తమరినెవరైనా ఏ స్త్రీ తమ ప్రాణాలను రక్షించిందో, ఎవరికి తమరు రుణం ఉన్నారో, ఎవరికి తమరు తమ ధర్మాలపై ప్రమాణం చేసి వరాలిచ్చారో, ఆ అబల తమతో ఆ వరాలను తీర్చమని అభ్యర్థించిన నాడు తమరు తమ వాగ్దానాలను త్రోసివేసి పిరికివాడిలా మొహం చాటేస్తారా? అంతేగాక ఓడిపోయిన జూదగాడిలా అలమటిస్తారా అని అడిగితే అప్పుడు తమరేం జవాబిస్తారు మహారాజా? స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు తమరిని ఎంత హేయంగా పరిహసిస్తారో.
కైకేయి, మీరు మా నోరు తెరవకుండా చేశారు. తెరవకుండా చేశారు. స్త్రీని దేవతా స్వరూపం అంటారు. కానీ మీరు మా వంశాన్ని నాశనం చేయటానికే వచ్చారు. ఓ భగవంతుడా, మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాము? ఇంత సంతాపం దేనికి మహారాజా? మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా? లేక భరతుడు మీ పుత్రుడు కాదా? కానివ్వండి, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఈ రోజు అయోధ్య రాజద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి, లేదా కైకేయి శవం వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి అధర్ముడు, వాగ్దానాలు నెరవేర్చలేని నీచ పురుషునికి ధర్మపత్ని అనిపించుకోవడం కంటే మేము మా ప్రాణాలు త్యాగం చేయడమే మంచిది. ఇలాంటి కఠోర వచనాలు పలకొత్తు ప్రియ. ఎవరో మీ మనసులో దుర్భావన కలిగించారు. ఎవరో మన ప్రేమానురాగాల్లో విషాన్ని పోశారు. భరతుడు రాముడు ఇద్దరూ మాకు రెండు నేత్రాలు. మీరు భరతునికే రాజ్యం ఇవ్వాలనుకుంటే మాకు అంగీకారమే. మా రామునికి పదవీ వ్యామోహం లేదు. రాజ్యసభలో నిరాకరించారు కూడా. భరతుణ్ణే రాజుని చేయాలనుకుంటే మేం ఉదయమే భరత శత్రుఘ్నులను పిలిపిస్తాం. మరో శుభలగ్నం చూసి భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాం. కానీ రాముణ్ణి వనాలకు పంపాలనేది మీ మనసు నుంచి తొలగించండి. మీ రెండో వరాన్ని తిరిగి తీసుకోండి రాణి, తిరిగి తీసుకోండి. వీలు కాదు మహారాజా, అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 2 వరాలు ఇచ్చి తీరాలి. మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి. రాణి, మీరు మా శిరస్సు కోరుకోండి, ఖండించి మీ చరణాలపై ఉంచుతాం. కాని రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు రాణి, కరుణించండి. ఓ భగవంతుడా, మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాము? ఇంత సంతాపం దేనికి మహారాజా? మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా? లేక భరతుడు మీ పుత్రుడు కాదా? కానివ్వండి, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఈ రోజు అయోధ్య రాజద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి, లేదా కైకేయి శవం వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి అధర్ముడు, వాగ్దానాలు నెరవేర్చలేని నీచ పురుషునికి ధర్మపత్ని అనిపించుకోవడం కంటే మేము మా ప్రాణాలు త్యాగం చేయడమే మంచిది. ఇలాంటి కఠోర వచనాలు పలకొత్తు ప్రియ. ఎవరో మీ మనసులో దుర్భావన కలిగించారు. ఎవరో మన ప్రేమానురాగాల్లో విషాన్ని పోశారు. భరతుడు రాముడు ఇద్దరూ మాకు రెండు నేత్రాలు. మీరు భరతునికే రాజ్యం ఇవ్వాలనుకుంటే మాకు అంగీకారమే. మా రామునికి పదవీ వ్యామోహం లేదు. రాజ్యసభలో నిరాకరించారు కూడా. భరతుణ్ణే రాజుని చేయాలనుకుంటే మేం ఉదయమే భరత శత్రుఘ్నులను పిలిపిస్తాం. మరో శుభలగ్నం చూసి భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాం. కానీ రాముణ్ణి వనాలకు పంపాలనేది మీ మనసు నుంచి తొలగించండి. మీ రెండో వరాన్ని తిరిగి తీసుకోండి రాణి, తిరిగి తీసుకోండి. వీలు కాదు మహారాజా, అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 2 వరాలు ఇచ్చి తీరాలి. మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి. రాణి,
మీరు మా శిరస్సు కోరుకోండి, ఖండించి మీ చరణాలపై ఉంచుతాం. కాని రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు రాణి, కరుణించండి. మహారాజా, రాముడంటే ఇంతటి ప్రేమ ఉంటే అతనిపై ప్రమాణం చేసి మాకు మాటివ్వాల్సినంత అవసరం ఏముంది? గొప్ప ఉదారునిలా, వరదాతలా ఏ బలంతో చెప్పారు? మీరడగండి కైకేయి, ఏం కావాలన్నా ఇస్తామని. మహారాజా దశరథ రఘువంశ శిరోమణి, తమ రఘువంశ నీతి ఎక్కడికి పోయింది? ప్రాణాలు వదులుతాము కానీ వాగ్దానాన్ని మరువమన్నారుగా. ఏమిటి అది? అబద్ధమా లేక ప్రలాపమా? అనవసరపు మాటలా? ఆ మాటలు మిథ్యేనా, అబద్ధాలేనా, లేక తమరు సృష్టించుకుని నాటకమా? సమాధానం చెప్పండి. ఓ భగవంతుడా, నువ్వు మమ్మల్ని ఎంత అధోగతికి తెచ్చి చంపుతున్నావు. మా రామునికి ఎలా మొహం చూపించను, ఏ విధంగా చెప్పను? రామా, ఇప్పుడు మీరు రాజ్యాధికారులు కారు అని. హే రామా, సోదరి, మీరు మీ గదిలో భగవంతుడిని అలా కూర్చోబెట్టేశారు. మీరు కూడా బయటికి రావటం లేదు. కొంచెం కళ్ళు తెరిచి చూడండి, ఈ నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో. మాకు తెలుసు ఈ రాత్రంతా అయోధ్య మేలుకొని ఉంటుందని. ఉదయాన్నే రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సంతోషంతో ప్రజలంతా తమ కొత్త రాజు కోసం మంగళగీతాలు పాడుతున్నారు. ఇక్కడ కూర్చుని అన్నీ తెలుసుకున్నారా? భవంతి మీదకి వెళ్ళి మీ కళ్ళతో స్వయంగా చూడండి. లేదు సుమిత్ర, సర్వదా రాముని శ్రేయస్సు కోసం సర్వాంతర్యామిని జపిస్తున్నాం మేము. సూర్యోదయానికి ముందే సహస్రనామార్చన చేసి మంగళహారతిస్తాం. రాజ్యాభిషేకానికి వెళ్లే ముందు రాముడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు ముందుగా విష్ణుచరణ సింధూరంతో మేము అతనికి తిలకం దిద్దుతాం. ఉత్సవంలో దృష్టి తగిలే అవకాశం ఉండదు. నీచ దృష్టి భయం కూడా ఉండదు. నువ్వు ఉదయం హారతికి తప్పక రావాలి. మేము మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు నమస్కరిస్తాం. రాణి, రాణి, కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మీ మనసులోని మమత, నారీ హృదయ కోమలత్వం ఏమయ్యాయి? మా రాముణ్ణి ఎల్లప్పుడూ మాతృమూర్తి కంటే ఎక్కువగా ప్రేమించేవారే. రాముడు కూడా మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు. చూడు చూడు, చివరికి నువ్వు కళంకినిగా మారిపోతావు. మేము నీకు నమస్కరిస్తున్నాం. ఈ కుటిల కఠోర నిర్ణయాన్ని నీ మనసులోంచి తీసేయి. నీ కాళ్ళు పట్టుకుంటాం, నీ కాళ్ళు పట్టుకుంటాం. మీరు మరీ ఎక్కువగా నటించకండి మహారాజా. ధర్మమో అధర్మమో, కీర్తో లేక అపకీర్తో, మేము మా భర్తని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. రాముణ్ణి వనవాసం పంపించకుండా మరొక వరంతో మేము సంతుష్టులం కాలేము. అయితే మా ప్రాణాలుండవు. నిర్దయురాల, కఠినాత్మురాల, సూర్యుడు లేకుండా ఈ జగత్తు ప్రకాశించొచ్చు,
నీళ్లు లేకుండా చేపలు జీవించొచ్చు. కానీ రాముడు లేకుండా ఈ దశరథుడు జీవించలేడు. అయితే మీ వాగ్దానాలను విరమించుకోండి. మీరు ఆ రఘువంశీయులు కారు. మీ పూర్వీకులు వాళ్ళిచ్చిన మాటలు నెరవేర్చడానికై ప్రాణాలు కూడా ఆహుతి చేసుకున్నారు. కేవలం ఒక గద్ద ప్రాణాలు కాపాడడానికి తమ కండరాలనే కోసి ఇచ్చారు. తమరు ఆ రఘువంశీయులు కానే కారు. తమరు రఘువంశానికే కళంకులు, కళంకులు. కైకేయి, జీవితాంతం నిన్ను ప్రేమించినందుకు ఈ విధంగా చేస్తున్నావా? చూడు చూడు, నీ ఈ కుతంత్రం నిన్నే సర్వనాశనం చేస్తుంది, నిన్నే సర్వనాశనం చేస్తుంది. కానివ్వండి సర్వనాశన, రానివ్వండి మహాప్రళయం. రాముడు మాత్రం వనవాసం వెళ్ళి తీరాలి. ఓసి హంతకురాల, కులఘాతకి, ఇది నువ్వు చెప్పటం లేదు, ఈ దశరథుని కారుడు చెబుతున్నాడు. దశరథుని కారుడు చెబుతున్నాడు. దశరథుని కారుడు చెబుతున్నాడు. మళ్ళీ మూర్చిపోయారు. అరే త్వరగా కదలండి. తెల్లారక ముందే దీపాలంకరణ జరిగి తీరాలి. ఈ మహలంతా దీపాల వెలుగుతో నిండిపోవాలి. సుప్రభాత వేళ మేలుకో, సుప్రభాత వేళ మేలుకో, మేలుకో మేలుకో మేలుకో, సుప్రభాత వేళ. రాజ్యములోన ఉత్సవమంట, అందరి మనసులు ఊగేనంట, సంతసాన నేడే మేలుకో, సుప్రభాత వేళ మేలుకో. ఆపండి, ఆపండి ఆ సంగీతాన్ని. మేలుకో, సుప్రభాత వేళ, ప్రభాత వేళ, ప్రభాత వేళ. మహారాజు గారు ఆజ్ఞ, సంగీతాన్ని ఆపండి. రామ 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 రామ. మహారాజా, ఇక లేవండి. విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా? ప్రభాత వేళ కావస్తోంది. పురుషుడిలా లేవండి. రాజులై సింహాసనాధీసులు కండి. ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు. వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి. లేవండి మహారాజా, లేవండి. రామ రామ. మంగళకరమగు తీర్థ జలాలతో వెడలిరి మునులే అభిషేకానికి. వేద మంత్రములు పఠనము చేసి
పలికిరి స్వాగతం శ్రీరామునికి. అక్కడ ఉంచండి. మీరు కూడా అక్కడ ఉంచండి. తమ రాశీనుడు కండి. తమరు కూడా ఆసీనుడు కండి. గురువర్య, రండి సుమంత. అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది. మిగిలిన సమస్త సామగ్రియును ఏర్పాటు చేశాం గురుదేవా. ఆశ్చర్యంగా ఉంది. మహారాజులు ఇంతవరకు ఎందుకని రాలేదు? వెంటనే వెళ్ళి చూడండి ఆర్య సుమంత. నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం జరిగి తీరాలి. అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి. రామునికి సందేశం పంపండి. దంపతులిరువురు సంసిద్ధమై మా ఆదేశం కోసం ఎదురు చూడాలని. తమ ఆజ్ఞ గురుదేవా. జయహో సూర్యవంశ శిరోమణి, మహాదేవి కైకేయికి జయము. యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. కులగురువులు వశిష్ఠులు ప్రతీక్షిస్తున్నారు. కృపతో యజ్ఞశాలకు ఏతించి తమరి శుభకార్యాన్ని ఆరంభించండి. ఏమిటి విషయం మహారాజా? మహాదేవి, మహారాజులకు ఏం జరిగింది? ఏమిటి కారణం? వారి మనసుకే తెలియాలి. రాత్రంతా రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు. తమరు దయతో రాముణ్ణి పిలిపించండి. ఆర్యసుమంత, వెళ్ళండి, రాముణ్ణి పిలిపించండి. క్షమించండి మహాదేవి, మహారాజుల ఆజ్ఞకు బద్ధుండి మేమెలా వెళ్ళగలం? రాముణ్ణి పిలవండి. చిత్తం మహారాజా. రామా, ఏం ఆలోచిస్తున్నారు సీత? ఏం లేదు. మేము తమ రాజ్యాభిషేకాన్ని ఊహించుకుంటున్నాం. కాదు, మరేదో అయి ఉంటుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మా ఆలోచన ఒక్కటే. ఈ రోజు తమ శిరస్సుపై రాజమకుటం ధరింపచేసిన తరువాత తమరు ప్రజల ధ్యానంలో ఉండిపోతారో అటుపైన మాకు మీ మీద ఏమధికారం ఉంటుంది? ఇంత పెద్ద రాజదర్బారులో మరి ఈ సీత స్థానం ఎక్కడుంటుంది ప్రభు? మీ స్థానం సదా ఈ రాముని హృదయంలోనే. మేము మీ గురించి కాదు, మహారాజా రామచంద్రుల వారి గురించి అంటున్నాం. మీరు రాజా రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఈ రామునికి అన్యాయం చేస్తున్నారు అవధీశ్వరి. రాముడు రాజసింహాసనం మీద ఉన్న, హరితాసనం మీద ఉన్న, సీత లేనిది రాముడు ఏ స్థానము అధిష్ఠించలేడు. యువరాజులకి జయము. ఏమిటి సునంద? మహామంత్రి అవసర సందేశం తెచ్చి ఎదురు చూస్తున్నారు. వెంటనే దర్శించాలంటున్నారు. చూద్దాం ఏమిటో. రాజ్యాభిషేకానికి సంబంధించినదే అయ్యుంటుంది. ప్రణామం ఆర్యసుమంత. యశస్వి యువరాజా,
దిగ్దిగంతాల వరకు వీరులు కండి. మహారాజులు తమ చెంతకు నన్ను పంపించారు. ప్రత్యేక ఆదేశమా? అటువంటిదే అయ్యుండవచ్చు. మహారాజులు ఇంతవరకు మహాదేవి కైకేయి మందిరంలో ఉన్నారు. వెంటనే తమరిని వేంచేయమని ఆదేశం. జనకులు స్వస్థులే కదా? మహారాజుల ఆదేశం. తమర్ని చూడాలంటున్నారు. అటులని. ఇదేమిటి? ఈ రోజు తమరు సింహాసనాధీశులు కాబోతున్నారు. అందువల్ల వంశాచారాన్ని అనుసరించి ఇప్పుడు తమరెక్కడికి వెళ్ళినా ఈ ఛత్రఛాయలోనే వెళ్ళాలి. సరే, తమరు మహారాజు గారి చెంతకు వెళ్ళండి. నేను యజ్ఞశాలకు వెళ్తాను. ప్రణామం. సుఖీ భవ. పితాశ్రీ, తమ ఆదేశానుసారం ఈ రాముడు తమ సేవకై ఏతించాడు. తమ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాడు. తమరు అస్వస్థతగా కనిపిస్తున్నారు. పితాశ్రీ ఎందుకిలా ఉన్నారు మాత? వీరి అస్వస్థతకు కారణం ఏమిటి? మేము రాజవైద్యులను పిలిపించమా? వీరి రోగానికి మందు రాజవైద్యుల దగ్గర లేదు, నీ దగ్గరే ఉన్నది. మా దగ్గర? ప్రస్తుతం రోగమేమిటి? నీ మీదున్న మోహం, నీ మీదున్న వాత్సల్యం, వీటి వల్లే ఈ రోజు సూర్యవంశ కీర్తికి కళంకం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మాత, మమ్మల్ని క్షమించండి. పితాశ్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం సముచితం కాదు. మా పితాశ్రీ లాంటి ధీర వీర పురుషుడు ధరిత్రిపై మరెవ్వరూ లేరు. వారు సద్గుణ సంపన్నులు, సత్యవ్రతులు. వారి కీర్తిని దేవతలు సహితం కొనియాడుతున్నారు. అటువంటి వారు ఈ సేవకునిపై మోహంతో అపకీర్తి వచ్చే పని చెయ్యరు. సూర్యవంశానికి అప్రతిష్ఠ తీసుకురారు. ఇప్పుడు అదేగా చేస్తున్నారు తమ వీర ధీర పితాశ్రీ. మాకు నమ్మకం లేదు. పితాశ్రీ, తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు. తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి. ఒకవేళ పుత్రుడిగా కాకుంటే మిత్రుడిగానైనా సెలవియ్యండి. తమరే కదా అన్నారు, రామా, మీరు మా మిత్రులని. మా ప్రాణాలిచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులను చేస్తాం. రామా, పితాశ్రీ, తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు. తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి. ఒకవేళ పుత్రుడిగా కాకుంటే
మిత్రుడుగానైనా సెలవియ్యండి. తమరే కదా అన్నారు, రామా, మీరు మా మిత్రులని. మా ప్రాణాలిచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులను చేస్తాం. రామా, మాత, తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవీయండి. దాని నివారణకు మార్గాన్ని సూచించండి. మేమన్నాము కదా, నువ్వు తలుచుకుంటే వారి రోగ నివారణ జరుగుతుందని. మాత, తమకెందుకీ సందేహం కలిగింది? మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా? బాధ్యత అటువంటిది. మాత, ఈ రాముణ్ణి తమరు బాల్యం నుంచి పెంచారు. ఈనాడు అదే రాముణ్ణి సందేహిస్తున్నారా? మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం. ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు. మాత మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు రామా, లేదు. మాకు బాగా తెలుసు, నువ్వు సత్యవ్రతుడు మాకు తెలుసు. ప్రస్తుతం సెలవీయండి మాత. తమరు సంకేతమివ్వండి. మేము మీ కాళ్లకు మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం. పితాశ్రీతో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది. ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవీయండి. మేమేం చేస్తే తమరు సంతోషిస్తారు? నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నాం. మీ పితాశ్రీ మాకు 2 వరాలిచ్చారు. ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు. ఈ రోజు మేము ఆ 2 వరాలు కోరుకున్నాం. ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది. ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది. మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు. నీ మీదున్న అభిమానం వల్ల నీతో చెప్పలేకపోతున్నారు. ఆ 2 వరాలు ఏమిటి మాత? మొదటిది, నీకు బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి. మరి రెండవది? రెండవది, నువ్వు మునివేషధారుడవై 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. మాత, ఇంత చిన్న విషయానిక ఇంత వివాదం? ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. మాకు మా తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించే సదవకాశం ఈనాటికి కలిగింది. ఇటువంటి సదవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటే కాని దొరకదు. భరతునికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు. అటువంటి సోదరునికి మేము రాజ్యాన్ని సంతోషంగా అప్పగిస్తాం. ఇక వనవాసం మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం. అందులకే ఈ అవకాశం. మాకు జననీ జనకుల ఆజ్ఞ అయింది. వనంలో మేము మహాపురుషులను మునివర్యులను దర్శనం చేసుకుని వారికి సేవలు చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాం. మాత, మాకు 4 విధాలా శుభమే జరిగింది. పితృశ్రీ ఆజ్ఞాపాలన, మాతృశ్రీ ఇచ్ఛానుసరణ, తోడబుట్టిన వాడికి రాజ్యాభిషేకం, మునివర్యుల సందర్శన భాగ్యం. మాత, సమస్య ఇదేనా వారికి, లేక మరేదైనా ఉందా? లేదు పుత్రా, నీ మీద ఒట్టు, భర్తునిపై ఒట్టు. మహారాజు గారికి మరో దుఃఖం లేదు. ఇప్పుడు నువ్వే వారికి నచ్చజెప్పు. వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నువ్వు వనవాసం వెళ్లాలని ఆజ్ఞాపించమను. రాబోయే అపకీర్తి నుంచి రక్షించు. మాత,
పితాశ్రీ, మేము తమ మనోరథాన్ని గ్రహించాం. ఇప్పుడు మీరు ముఖాముఖిగా ఆజ్ఞాపించవలసిన ఆవశ్యకత లేదు. ఏ పుత్రుడు తండ్రి మనసెరిగి నడుచుకుంటాడో ఆ పుత్రుడికి పరలోకంలో దేవతల సరసన స్థానం లభిస్తుంది. అయితే మేమొక విషయానికి చాలా బాధపడుతున్నాం. కేవలం ఇంత చిన్న విషయానికి తమరు తమ మనసుకి ఎంతో బాధ కలిగించారు. మహారాజా, తమరికి మా పైన విశ్వాసం లేదా? తమరికి మా సేవాధర్మంపై సందేహం కలిగిందా? పితాశ్రీ, ఆశీర్వదించండి. మేము ఈ కార్యాచరణతో మీకు పూర్తి విశ్వాసం కలిగిస్తాం. ఇప్పుడు మీరు ప్రసన్న హృదయంతో మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి. ఇక మేము మీ మాటను పాటించి తమ ధర్మాన్ని రక్షించి మేం ధన్యులమవుతాం. మేం మాతా కౌసల్య, మాతా సుమిత్రుల వద్ద నుంచి సెలవు తీసుకుని అరణ్యాలకు వెళ్లే ముందు తమ చరణవందనాలకై మళ్లీ వస్తాం. మాత, మాకు అనుమతినివ్వండి. వద్దు, ఇప్పుడు దీని అవసరం లేదు. రామా, సరియైన సమయానికే వచ్చావు. మేము రాత్రంతా సహస్రనామార్చన గావించాం. ఉండు, శ్రీ విష్ణు చరణాల మంగళ తిలకాన్ని నీ నుదుట దిద్దుతాం. కూర్చో, ఆసీనుడుగా మేం భగవంతుని ప్రసాదం తెస్తాం. చూస్తున్నావే, కూర్చో. లేదు మాత. తొందరగా వెళ్ళాలా? ఇప్పుడు ఆసనంపై కూర్చోవడం మాకు నిషిద్ధం. నేడు రాజసింహాసనాధీశుడు అవుతున్నావనా? ఈ అమ్మ చూపించే ఆసనం నిషిద్ధమైనది. మాత, మీకిది తెలియదనుకుంటాను. ఇప్పుడు మేము హరితాసనంపై కూర్చునే సమయం ఆసన్నమైంది. రాజ్యాన్ని ఏలడానికి వెళుతున్నావా లేక తపస్సుకా? తపస్సుకే. మహారాజు గారు మమ్మల్ని తపస్వి వేషంలో వనాలకు పంపిస్తున్నారు. మేము 14 ఏండ్లు వనాలలో ఉంటాం. మహారాజు గారు అయోధ్యా సింహాసనాన్ని భరతునికిస్తారు. ఇలాంటి తమాషాలతో అమ్మను నవ్వించాలనుకుంటున్నావా? ఇది నవ్వులాట కాదు, ఇది సత్యం మాత. మేము పితాశ్రీ ఆజ్ఞాపాలనకై ఈ క్షణంలోనే అరణ్యవాసానికి వెళ్ళాలి. మాతా, నేనిది నమ్మలేను, నేనిది నమ్మను. మాతా, ధైర్యంగా ఉండండి మాత. అయోధ్య మహారాణి ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోరాదు. కానీ ఇదంతా ఎందుకు? ఎవరు చేశారు ఇదంతా?
రాజ్యాభిషేకం గురించి స్వయంగా మహారాజులే కదా ఉద్ఘాటించారు. వారే కదా కులుగురు మహర్షి వశిష్ఠులను అతి శీఘ్ర కాలంలో శుభముహూర్తం చూడమన్నది. మరి ఒక్క రాత్రిలో వారి నిశ్చయం ఎలా మారిపోయింది? ఎలా? మాకంటే కూడా కైకేయికే నీ పైన మమత ఎక్కువ. మరి ఆమె మహారాజుని ఎందుకు నిరోధించలేదు? ఎందుకు? ఇది స్వయంగా మాత కైకేయి ఆదేశం. కైకేయిదా? అవును మాత. పితాశ్రీ దేవాసుర సంగ్రామంలో మాత కైకేయికి 2 వరాలిచ్చారు. ఇప్పుడు వారు ఆ 2 వరాలను కోరుకున్నారు. భరతునికి రాజ్యాభిషేకం, మాకు 14 ఏండ్లు వనవాసం. మేము ఈనాడే ఈ క్షణమే వెళ్ళాలి. అందువల్ల మేము మీ వద్ద వీడ్కోలు తీసుకోవాలని వచ్చాము. 14 సంవత్సరాలు వనవాసం వెళుతున్నావా? అందుకోసమని అకస్మాత్తుగా వీడ్కోలు తీసుకోవాలని వచ్చావా? ఇంత అకస్మాత్తుగా పిడుగు కూడా పడదు నా తండ్రి. అదేగాక మాకు నీ మాట మీద విశ్వాసం కలగటం లేదు. ఎంత సహజ భావంతో అన్నావు వనవాసం అని. అసలు వనవాసం అంటే అర్థం తెలుసా రామా నీకు? నువ్వు వెళ్ళిన తర్వాత మేము ప్రాణాలతో ఉండగలవా? లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నా తండ్రి, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడిది పితృశ్రీ ఆజ్ఞ మాత. మాతగా మాకు కూడా అంతే అధికారం ఉంది. మాత ఆజ్ఞ లేనిదే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మాకు మాత ఆజ్ఞ కూడా లభించింది. మాత కైకేయి వెళ్ళమని ఆదేశించారు. కైకేయికి ఇందులో స్వార్థం ఉంది. ఆమె ఆజ్ఞకే విలువ ఉంటుంది. మాత కైకేయి కూడా మాకు మాతయే కదా. తమ మాటకు మేమెంత విలువనిస్తామో వారి మాటకు అంతే. మేమీ మాటలన్నీ వినదలుచుకోలేదు. నువ్వు మా ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళలేవు. మాత, మా జనని మాతృమూర్తి మాత అయి ఉండి మాత ఆజ్ఞను అవహేళన చేయమని ఆదేశిస్తున్నారా? అధర్మపథంలో వెళ్ళమని పాఠం బోధిస్తున్నారా? రఘుకులానికి కోడలైన మాతా కౌసల్య సూర్యవంశ ప్రతిష్టను మరచారా? ఇదే అయోధ్యకు రాజైన సగరుని సంతానం పితృదేవుని ఆజ్ఞతో పృథ్విని పాతాళాన్ని ఒకటి చేస్తూ తమ ప్రాణత్యాగం చేశారే. సత్యవ్రతుడు ఇచ్చిన మాటను పాటించడానికై ఇదే అయోధ్యాధీశుడైన రాజా హరిశ్చంద్రుడు పత్ని పుత్రులిద్దరిని నడివీధిలో నిలబెట్టి విక్రయించారే. పితృశ్రీ వాగ్దానాన్ని మాత కైకేయి ఆజ్ఞను పాటిస్తామని మాట ఇచ్చాము. దానిని పాటించవద్దనే మాట మీ నోటి నుంచి ఎలా వచ్చింది మాత? తమ పుత్రుణ్ణి అధర్మ మార్గంలో పయనించమని ఆదేశించి అపకీర్తి పాలు కావద్దు మాత. పాటించు. రఘుకుల రీతిని, నీతిని, ధర్మనిష్టలను, కర్తవ్యాన్ని పాటించు. నువ్వు నీ ధర్మాలను పాటించు. మాతగా మా ధర్మాన్ని మేము పాటిస్తాం. పాలివ్వడానికి లేగదూడను వెతుక్కుంటూ వెళ్లే గోవులా నీ వెంట మేము వస్తాం మా తండ్రి. మేము నీ వెంట వస్తాం. లేదు మాత, మీరు మా వెంట రాకూడదు. స్త్రీకి ముందు మాంగల్యం, తరువాతే సంతానం. ఇదే ఆర్యనారికి ఉన్న ఆదర్శం. పతిని వదిలిన స్త్రీని ఈ ప్రపంచం నిష్ఠూరాలేస్తుంది. మీరు ఇటువంటి ఆలోచన మాట వరుసకు కూడా రానియకూడదు. మీ పతే మీకు గతి, మీ సర్వము వారే. మాత, రాజు మనందరకు
స్వామి, గురువు, ఈశ్వరుడు కూడా వారి ఆజ్ఞను పాటించడం మనందరి ధర్మం. మా ధర్మాత్మ పితాశ్రీని వదలి మీరు మాతో వనాలకు రాకూడదు. మేము వనవాసాన్ని పూర్తిగా వించి తిరిగి మీ చరణాల చెంతకు వస్తాం. మాత, 14 సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి. 14 సంవత్సరాలు, నువ్వు లేకుండా 14 సంవత్సరాలు. సరే, వెళ్ళు. పితాశ్రీ ఆజ్ఞను పాటించు, మాత ఆజ్ఞను కూడా పాటించు. అందరి ధర్మం, అందరి వాగ్దానాలు, అందరి కర్తవ్యాలు పూర్తవుతాయి. కానీ పుత్ర వీటి మధ్య నలిగిపోతుంది ఈ అనాథ కౌసల్య. 14 సంవత్సరాలు నీ మూర్తిని చూడకుండా, ఈ కళ్ళు కాయలు కాయకుండా ఉంటే, ఈ ప్రాణాలు నీ ఎడబాటును తట్టుకుని ఉండగలిగితే 14 సంవత్సరాల తర్వాత నిన్ను చూడగలుగుతాను. నువ్వు వనవాసాలకు వెళ్ళడానికి వ్రతం తీసుకుని మాత అనుమతి కోసం మా దగ్గరికి వచ్చావు. కానీ నీకు తెలియదు, అనుమతితో పాటు మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావని. మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావు రామా. మాత, 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 సీత, సీత, మా ముద్దుల బిడ్డ, మా తల్లి. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. సుఖాన్ని, సంపదని, మాతాపితలందరినీ త్యజించి మా రాముడు వనవాసం చేయడానికి వెళుతున్నాడు. నీకెలా వివరించము మా బాధ? ఇది ఎలాంటి ప్రళయ ఘోష! భర్తకు వీడ్కోలిచ్చే సమయం ఆసన్నమైనది తల్లి. మేవన్నీ వింటున్నాం, మేవన్నీ తెలుసుకున్నాం సీత. అందువల్లే మేము కూడా వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. వీడ్కోలా? ఎక్కడికి వెళ్తున్నావు? జనకపురి నీ పితృశ్రీ దగ్గరకా? వద్దు, వద్దమ్మా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళొద్దు, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు నాతో పాటే ఉండు, నువ్వు నాతో పాటే ఉండు తల్లి. మేము జనకాపురికి వెళ్తామని చెప్పడం లేదు. మేము పల్లకిలో కూర్చొని వీడ్కోలు తీసుకున్నప్పుడు మా మాతాశ్రీ చెప్పారు, ఇక మీద మీకు జనకాపురికి ఏ సంబంధము లేదని. మేము మా స్వామితో కలిసి వనవాసానికి వెళ్ళడానికి వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. సీత, నువ్వు వనాలకు వెళతావా? అవును మాత, ఆయన వెళ్లే చోటికే మేము. సీత, ఏమిటి మీరంటున్నది? వనవాసం అంటే మీకు అర్థం తెలుసా? మాకు తెలిసింది తమరే మా సర్వస్వమని. అర్థమో అనర్థమో తెలుసుకోవలసిన అవసరం మాకేముంది? మీకు అనుభవం చాలదు సీత. సున్నితమైన తివాచీలపైన తప్ప నడవని మీ కాళ్ళు ఆ దుర్గమారణ్యాల్లో రాళ్ళు రప్పలతో నిండిన ప్రదేశాలలో ఎలా నడవగలరు? పడగలెత్తే సర్పాలు, క్రూరమైన పులులు, భయంకర రాక్షసులతో నిండిన అడవులలో మీరెలా ఉండగలరు? సీతానాథులు ఎలా ఉంటారో అలాగే మా ప్రభువు తోడుగా ఉండగా మా వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరికుంటుంది? అటువంటి ఘోరమైన కష్టాలు మీకు అనూహ్యమైనవి సీత. కష్టాలా? తమరి చరణాల సేవకు దూరం కావడం కంటే మాకు వేరే కష్టమేమీ లేదు నాథ. ప్రాణం లేకుండా దేహం, నీళ్లు లేకుండా చేపలు జీవిస్తాయా?
అదే విధంగా మీరు లేకుండా ఈ జానకి ఒక్క క్షణం కూడా జీవించదు. భావోద్వేగంతో ఆలోచించలేకపోతున్నారు. ఆ జీవితం బహుదుఃఖదాయకం. పిదప విచారిస్తారు. దుఃఖించేది కేవలం మీ వియోగంతోనే ప్రభు. మా ఉద్దేశంలో దుఃఖానికి అర్థం కేవలం పతి వియోగమే. ఎక్కడ మీరుంటారో అక్కడే మా సౌభాగ్యం ఉంటుంది. మీరు తోడుగా లేకుంటే స్వర్గం కూడా మాకు నరకప్రాయం అవుతుంది. నాథ, జీవితాంతం తోడుగా ఉంటామని వాగ్దానం చేసి ఒంటరిగా వనాలకు వెళ్ళడం అధర్మం కాదంటారా? ఆర్యశ్రేష్ఠ, మీ ధర్మంతో పాటు మమ్మల్ని మా ధర్మాన్ని పాటించనివ్వండి. మాతాపితలు, సోదరులు, సోదరి అందరూ వెనక ఉండిపోతారు. కేవలం అర్ధాంగి మాత్రమే పతిని అనుసరిస్తుంది. మాతా వీరికి నచ్చ చెప్పండి, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని. రామా, నువ్వు నాకిప్పుడే స్త్రీ ధర్మం గురించి చెప్పావు. స్త్రీ సర్వస్వం భర్త చరణాల చెంత ఉంటుందని. మరి సీతకు అటువంటి ఆదర్శం, ధర్మం ఎందుకు వర్తించవు? మాత, వనవాసం స్త్రీలకు కష్టతరం. నాథ, ఒకవేళ మమ్మల్ని మీరు తీసుకువెళ్ళనట్లయితే మీరు ఒక్కరోజు ఆగవలసి ఉంటుంది. దేనికి? మా చితిని ఇంకెవరంటిస్తారు? సీత, సీత నిజం వచించింది రామా. నువ్వు సీత ప్రాణాలను రక్షించాలనుకుంటే ఈమెను నీ వెంట తీసుకెళ్ళు. మేము ఒంటరిగానే ఉంటాం. సరే సీత, బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. అగ్రజ, 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 మేము విన్నదంతా నిజమేనా? కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా? లక్ష్మణ, మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు? మీరు పిలవండి ఆమెను మాత అని. మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము. అంతేకాదు, ఈ అన్యాయాన్ని సహించలేము. అగ్రజ, మాకు ఈ ధనుస్సు కేవలం అలంకారప్రాయం కాదు. మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం. లక్ష్మణ, మహారాజు గారు ఏమనుకుంటున్నారు? రాముడు గొప్ప వినయశీలి, మౌనం వహించి అన్నీ సహించగలడనా? వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించేవారు ఎందరో ఉన్నారని. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. అంతెందుకు, వారితో కూడా అవసరం లేదు. తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని, వారి సేనలను పరాభవిస్తాడు. ఒకవేళ భరతుడు అడ్డొచ్చిన అధఃపాతాళానికి అణిచేస్తాడు. దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సో